నమస్తే మిత్రులారా, నేను మీ నక్క మహేష్ యాదవ్. దసరా పండుగ వచ్చిందంటేనే మనకు గుర్తొచ్చేది ఒకటి నవరాత్రులు, రెండోది బతుకమ్మ పండుగ. బతుకమ్మకి ఒక 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం బతుకమ్మని రాష్ట్ర పండుగ గుర్తించింది. దానికి సపరేట్గా బడ్జెట్ కూడా కేటాయించేది. బతుకమ్మ చీరలు కూడా ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ చీరలు పంపిణీ చేసేది. అందులో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిన్నీస్ బుక్ రికార్డు సాధించేలా బతుకమ్మ ఏర్పాట్లు చేస్తున్నట్లయితే ఒక వార్త అయితే రావడం జరిగింది. సో ఆ వార్తను ఒకసారి పరిశీలన చేద్దాం. గిన్నీస్ బుక్లోకి బతుకమ్మ 10,000 మంది 63 అడుగులు పేర్చి వేడుకలట. ఇక్కడ 21న వరంగల్ 1000 స్తంభాల గుడిలో, 28న ఎల్బీ స్టేడియంలో సంబరాలు. త్వరలోనే బతుకమ్మ చీరల పంపిణీ, గాంధీ భవన్లో మంత్రి జూపల్లి సమీక్ష. ఈ గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కేలా ఈసారి బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. పండుగను మరోసారి విశ్వవ్యాప్తం చేసేలా ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో 10,000 మందితో 63 అడుగుల మేర బతుకమ్మ పేర్చి సంబరాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వేడుకలను ఈ నెల 21 నుంచి 30 వరకు జరుపుతున్నామని, మహిళలంతా పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ స్ఫూర్తిని లోకానికి చాటాలని పిలుపునిచ్చారు. గురువారం గాంధీ భవన్లో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ హనుమంతరావు పాల్గొన్నారు. ఈ నెల 21న వరంగల్ 1000 స్తంభాల గుడి వద్ద ప్రారంభ కార్యక్రమం ఉంటుందని మంత్రి జూపల్లి తెలిపారు. 27 నుంచి 30 వరకు హైదరాబాద్లో బతుకమ్మ వేడుకలు ఉంటాయని పేర్కొన్నారు. సామాజిక రుగ్మతలను రూపుమాపేలా కవులు, రచయితలను పిలిచి బతుకమ్మ పాటలు రాయిస్తున్నట్లు వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయంలోనూ విదేశీయులు, పర్యాటకులకు మన సంస్కృతి తెలిసేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పలు పోటీలు నిర్వహించి బహుమతులను అందజేస్తామని ఆయన వెల్లడించారు. తెలంగాణ సాంప్రదాయ పద్ధతుల్లో బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టడం శుభప్రదమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. త్వరలోనే బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. 9 రోజుల పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని ఉత్సవాలను విజయవంతం చేయాలని వాళ్ళైతే పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలో తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా గ్రామాల్లోకి ఇంకా బతుకమ్మ వెళ్ళలేదు. చాలా మంది స్త్రీలు కూడా బతుకమ్మని జస్ట్ ఏదో నార్మల్గా వేస్తారు, కానీ బతుకమ్మ వేర్చే సంస్కృతి చాలా మంది కూడా గ్రామాలలోకి ఇప్పటికి కూడా వెళ్ళలేదు. కాబట్టి రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. చాలా వరకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పెద్ద ఎత్తున అక్కడ స్త్రీలంతా కలిసి ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక బతుకమ్మను చేసి దానికి సంబంధించినటువంటి పిండి వంటలను చేయడం జరుగుతుంది. కానీ నల్గొండ, మహబూబ్నగర్ ప్రాంతాల్లో చాలా వరకు కూడా ఎస్సీలు కానీ, బీసీలు కానీ బతుకమ్మకు దూరం కావడం జరుగుతుంది. కాబట్టి చదువుకున్న యువకులు, తర్వాత మేధావులందరూ కూడా బతుకమ్మని మన స్త్రీల దగ్గరకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ప్రత్యేక సంస్కృతి కాబట్టి, ఆడబిడ్డలకు ఒక విశిష్టమైనటువంటి పండుగ కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనము బతుకమ్మ పేర్చేలా మనం కూడా మన యొక్క సహాయం వాళ్ళకి అందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బతుకమ్మని అందరికీ చేర్చే యొక్క ముఖ్య లక్ష్యము ముఖ్యంగా చదువుకున్నటువంటి యువకులకు, మేధావులకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామాలలో బతుకమ్మను నిర్వహించండి. బతుకమ్మ రాష్ట్ర పండుగ అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా చాలా గ్రామాలలోకి బతుకమ్మ అయితే వెళ్ళలేదు. క్లియర్గా నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ నల్గొండ జిల్లా కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, ఇక్కడ బతుకమ్మని ఎస్సీ, ఎస్టీ, బీసీలు చాలా వరకు చేసే అవకాశం లేదు. సరే, కొన్ని గ్రామాల్లో చేస్తున్నప్పటికీ కూడా కొన్ని గ్రామాలలో అయితే ఇంకా బతుకమ్మను పేర్చే సంస్కృతి అయితే రాలేదు. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొని ఈ బతుకమ్మను చేపియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో మనకి ఇక డేట్ వైజ్గా ఏ రోజు ఏ బతుకమ్మను ఏర్పాటు చేస్తారో ఒకసారి చూద్దాం. 1వ రోజు వచ్చేసి మనకు ఎంగిలిపుల బతుకమ్మ, 2వ రోజు వచ్చేసి అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఇలా ఒక్కొక్క రోజు ఒక స్పెషలైజేషన్ తోటి బతుకమ్మలు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వంటకాలను కూడా చేసి అందరికి కూడా పంచడం జరుగుతుంది. కాబట్టి ఈ సంస్కృతి అనేది నిజంగా చెప్తున్నా మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ కానీ, నల్గొండలు కానీ చాలా వరకు లేదు. కాబట్టి దీన్ని తీసుకుపోవాల్సినటువంటి అవసరం అయితే మనందరికీ ఉంది. సో ఇది సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 30 వరకు అయితే ఈ యొక్క బతుకమ్మ పండుగ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే విధంగా, ముఖ్యంగా మహిళలను ఎంకరేజ్ చేసే విధంగా ప్రతి చదువుకున్న యువకుడు అయితే కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి సహకారం కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చూస్తూనే ఉండండి. ఇలాంటి అప్డేట్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి మా యొక్క యాదవ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. యాదవ్లారా, మీరు యాదవ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లక్షల మంది చూస్తున్నారు కానీ 50,000 కూడా సబ్స్క్రైబ్ చేయలేదు. వెంటనే చేయండి.